ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య ఘటన తీవ్రమైన కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉండగానే జరిగిన ఈ విషాదమైన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. బాధిత కుటుంబానికి 22 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబ సభ్యులో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించే అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తున్నట్లుగా వెల్లడించింది. మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులు, అధిక పనిభారం కారణంగానే సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఏసీబీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు గల అసలైన కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మనతో పాటు ఉన్నారు కరెస్పాండెంట్ హరికృష్ణ. ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలాన్ని రేపిందని చెప్పవచ్చు. అయితే గత నెల ఈ యొక్క ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుండి ఏసీబీ కార్యాలయానికి అటాచ్ చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క డిఎస్ కోసం ఈరోజు డీసీబీ కార్యాలయం నుంచి ఈ యొక్క కానిస్టేబుల్ సాయి కుమార్కి కాల్ చేయగా ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించిన నేపథ్యంలో కూడా కొంతమంది పోలీసులు అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆఫీస్లో విశ్రాంత గదిలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్టుగా గుర్తించిన నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ఉంది. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఈ విషయం తెలుసుకొని ఈ యొక్క ఎల్బీ నగర్ పిఎస్ ముందు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క మృతికి సంబంధించి అధికారులే కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తూ కూడా ఈ యొక్క ధర్నాకు దిగిన నేపథ్యం అవుతుంది. మరోవైపు పోలీసులు దీనికి సంబంధించి అంటే లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన దానికి గల కారణాలు ఏంటంటూ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క సాయి కుమార్ ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించింది. దాదాపుగా 22 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టుగా అయితే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అక్కడికి వెళ్ళి ఈ యొక్క పిఎస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం స్పందించి 22 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించరింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే సాయి కుమార్కి సంబంధించి ప్రభుత్వం తిరిగి తీసుకురాలేదు. సాయి కుమార్ కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం అయితే ఉంది. అయితే సాయి కుమార్ ఆత్మహత్య గల కారణాలు అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది. పోలీసుల అధికారులు ప్రస్తుతం దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్న జమీమా. అప్డేట్స్ హరికృష్ణ.